మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పురుష సూక్తంలో ఇవాళ 23వ మంత్రము నుండి చివరిదైనటువంటి 25వ మంత్రం శాంతి మంత్రాన్ని పఠించుకొని ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే ప్రయత్నం చేద్దాం. ఓం రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వసే హ్రీచ్యతే లక్ష్మీచ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్. భగవంతుని గురించి సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు సృష్టి ఆదిలో దాని గురించి ఇలా అన్నారు. ఆ భగవంతుడి గురించిన సత్యం గురించి ఏమన్నారు? యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వసే. భగవంతుని అన్వేషించేవారు ఎవరైనప్పటికీ స్త్రీ పురుష లింగ భేదం లేకుండా కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుని అన్వేషించేవారు ఎవరైనప్పటికీ ఆ భగవంతుని ఇలా తెలుసుకున్నారంటే వారికి దేవతలు కూడా వశవర్తులై ఉంటారు. తస్య దేవా అసన్వసే. దేవతలు కూడా వశవర్తులై ఉంటారు. ఎందుకని? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పుకున్నాం. అంటే ఆ భగవంతుని గురించి తెలుసుకున్నవారు భగవంతుడితో సమానం. దేవతలు భగవంతుడికి వశవర్తులు, భక్తులు భగవంతుడి గురించి తెలుసుకున్నారు కాబట్టి వీరు కూడా భగవంతుడితో సమానం. కాబట్టి ఆ భక్తులు ఋషులు భగవంతుని ఎవరైతే అన్వేషించి తెలుసుకున్నారో వారికి దేవతలు కూడా వశవర్తులై ఉంటారు. హ్రీచ్యతే లక్ష్మీచ్చ పత్న్యౌ. హ్రీదేవి లక్ష్మీదేవి నీ యొక్క పత్నులు. హ్రీదేవి, హ్రీ అంటే లజ్జ, సిగ్గుపడటం, నమ్రత ఇలాంటి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ హిరణ్యాక్షుడి బారి నుండి ఆ శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో భూమాతను ఉద్ధరించాడు. ఆమెను తన భుజాన వేసుకొని ఉద్ధరించాడు. ఆ సమయంలో ఆ భూదేవి పొందినటువంటి అనుభూతే ఇక్కడ మనం లజ్జాస్వరూపంగా చెప్తున్నాం. కాబట్టి లజ్జాస్వరూపిణి అయిన హ్రీదేవి అంటే ఆ భూమాత, సిరులకు ఆలవాలమైన లక్ష్మీదేవి నీ అర్ధాంగినులు. అహోరాత్రే పార్శ్వే. రేయింబవళ్ళు నీకు పార్శ్వాలు, పక్క భాగాలు. నక్షత్రాణి రూపం. నక్షత్రాలే నీ దివ్యమైనటువంటి రూపం. అశ్వినౌ వ్యాత్తం. నీ వికసిత వదనమే అశ్వినీ దేవతలు. అశ్వినీ దేవతలే నీ వికసిత వదనం. ఇష్టం మనిషాణ. భగవంతుడా మేం కోరుకున్నవన్నీ అనుగ్రహించు. అముం మనిషాణ. లౌకిక సుఖాలన్నీ కూడా మాకు అనుగ్రహించు. సర్వం మనిషాణ. ఇహము పరము, ఇహపరాలలో సమస్తము మాకు సౌఖ్యాన్ని కలిగించేవన్నీ కూడా మాకు అనుగ్రహించు. తచ్చయ్యోరావృణీమహే. శుభాన్ని కలిగించేటటువంటి భగవంతుడా మాకు ఎల్లప్పుడూ మంగళాన్ని ప్రసాదించు. ఎవరైతే మంగళాన్ని ప్రసాదిస్తారో ఆ భగవంతుడు మాకు శుభాన్ని కలిగించుగాక. గాతుం యజ్ఞాయ. ఈ యజ్ఞం ఎటువంటి విఘ్నము లేకుండా
సక్రమంగా జరిగేలా అనుగ్రహించుగాక. గాతు యజ్ఞపతయే, యజ్ఞకర్తకు కూడా సకల శుభాల్ని అనుగ్రహించుగాక. దైవీ స్వస్తిరస్తునః, దేవతలు ఎల్లప్పుడూ మాకు శుభాలని అనుగ్రహించుగాక. స్వస్తిర్మానుషేభ్యః, మానవులందరికీ మేలు శుభం కలుగుగాక. ఊర్ధ్వం జిగాతు భేషజం, ఆ ఋషుల యొక్క కోరిక చూడండి. భేషజం అంటే చెట్లు చేమలు. ఈ వృక్షాలు ఊర్ధ్వం జిగాతు, ఊర్ధ్వ దిశలో ఎదుగుగాక, అంటే చెట్లు చేమలు కూడా వర్ధిల్లుగాక. శంనో అస్తు ద్విపదే, రెండు పాదాలు కలిగినటువంటి జీవులు, పక్షులు, ఇలా రెండు పాదాలు కలిగిన జీవులన్నీ సుఖంగా వర్ధిల్లుగాక. శం చతుష్పదే, నాలుగు కాళ్ళు కలిగినటువంటి చతుష్పాద జీవులన్నీ కూడా మంగళకరంగా సుఖంగా వర్ధిల్లుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మూడు శాంతులు ఎందుకు చెప్తామంటే, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక ప్రతిబంధకాలు కూడా తొలగి శాంతించి సకల శుభాలు మాకు కలుగ్గాక అని ఆ భగవంతుని ప్రార్థించడం. మిత్రులారా, మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తచ్చత్.